హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గత 10 నెలలు మనల్ని మన కుటుంబాలను ఆయన రెక్కల నీళ్ళలో కాపాడాడు. ఈ 11వ నెల దేవుడు మనకు బహుమానంగా ఇచ్చారు. ఈ నవంబర్ నెలలో ఇంకా ఆయన కార్యాలు మన జీవితంలో మరెన్నో కార్యాలు జరుగునుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. నమ్మినవారు ఆమెన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఈ నవంబర్ నెల ఒక చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చారు. చెప్పండి, ఏ వాగ్దానం? అందరు చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఈ నెల ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడు. ఆ మాట ఒక్కసారి మరొక్కసారి రిమైండ్ చేసి మన వాక్యాలకు వెళ్దాం. 87వ కీర్తన భాగం 3వ వచనం చదువుకుందాం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నా వైపు చూస్తూ దేవుడు ఈ నెల మనకిచ్చాడు వాగ్దానం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుందరు. హల్లెలూయా. మీ అందరి గురించి కూడా గత రాత్రి చెప్పాను కదా, మన గురించి ఎవరెవరైతే తక్కువ చేసి మాట్లాడారు, నీ గురించి ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారు, నీ గురించి ఎవరైతే చిన్న చూపు చూస్తూ మాట్లాడారు, నీ ముందు ఒకలాగా మాట్లాడి నీ వెనుక ఎంతగా అపహసించుకున్నారో, నిన్నెవరెవరైతే అవమానపరిచారో, నిన్నెవరైతే అపహాసించారో, హేళన చేశారో, నీ బ్రతుకు ఇట్లా, నీ కుటుంబం ఇట్లా అని వేలెత్తి మాట్లాడారో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దేవుడి నెలలో నిన్ను గురించి గొప్ప సంగతులు వినబడేటట్టుగా చేయునుగాక. హల్లెలూయా. గొప్ప శుభవార్తలు నీ నోట వినిపించడుగాక. నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటట్టుగా దేవుడు నిన్ను గొప్ప దీవెనలతో దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ఈ నెల, ఈ నవంబర్ నెల ప్రతిరోజు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నువ్వు నాకు మాట ఇచ్చావు, నిన్ను గూర్చి గొప్పగా సంగతులు చెప్పుకుంటారన్నావు. అంటే అంతటి గొప్ప స్థితిలో మనం దీవించబడాలని దేవుడి ఉద్దేశం కనుక రోజు ఈ నవంబర్ నెలంతా ప్రతిరోజు మీరు లేవగానే ఈ వాగ్దానం చేతబట్టి, ప్రభువా నా పిల్లల గురించి, నా కుటుంబం గురించి గొప్పగా మాట్లాడుకుంటట్టుగా, అంతటి గొప్ప దీవెనకరమైన స్థితిలో నా పిల్లలు ఉండాలి, అంతటి గొప్ప స్థితిలో నా బ్రతుకు ఉండాలి, అంతటి గొప్ప స్థితిలో నా పనులు ఉండాలి, అంతటి గొప్ప స్థితిలో నా ఆత్మీయత ఉండాలి. నువ్వు రోజు ప్రార్థన చేసుకోగలితే మీరు విశ్వసించండి, తప్పక ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరం ముగించబడక ముందే నీ గురించి గొప్పగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. గొప్ప వార్తలు వినబడేటట్టుగా దేవుడు చేయునుగాక. అంతటి గొప్ప దీవెనలతో దేవుడు నిన్ను నింపునుగాక. హల్లెలూయా. ఈ వాగ్దానం చేతబట్టుకొని రోజు ప్రార్థన చేయండి, ప్రభు ఆ విధంగా దీవించునుగాక. హల్లెలూయా. ఈ పూట కొద్ది క్షణాలు క్లుప్తంగా దేవుని మాటలు విని మనం ముగించుకుందాం, ప్రభు బలిలోకి వెళ్దాం. అందరం బైబిల్ గ్రంథం తెరిచి యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. చాలు. హల్లెలూయా. చేతులపై యుద్ధం గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినం ఒక చక్కటి మాటతో ప్రభు మనం మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యెషయా ప్రవచన గ్రంథంలో ప్రవచిస్తూ రాస్తున్నాడు. ప్రవచనాలతో కూడిన దేవుని మాట వినబడుతుంది. ఇదిగో చూడుము, భూమంతా చీకటితో నింపబడతా ఉంది, చీకటి కార్యాలతో నింపబడతా ఉంది, చీకటి శక్తులు ప్రభావితంగా పనిచేస్తున్నాయి, పాపం అనే చీకటి విస్తరిస్తా ఉంది. విస్తరించట్లేదా? ఎక్కడ చూసినా ఎన్ని భయంకరమైన ప్రమాదాలు. ఈ యొక్క ప్రార్థన టీం కొరకు మనం రోజు ఒక రాష్ట్రం ప్రార్థన చేస్తున్నాం కదా. ప్రతిరోజు ఒక రాష్ట్రం, ఆ జనం గురించి, ప్రతిరోజు ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న జనాలు,
ఆ రాష్ట్రంలో ఉన్న పరిపాలకుల గురించి రోజు ప్రార్థన చేస్తున్నాం. అయితే అట్లా ప్రార్థన చేయడానికి ఇంకే కొంచెం మన దేశం గురించి ఈ ప్రేరి వారియర్స్ ఇందులో ఒకటి పోస్ట్ చేయబడింది. ఏంటంటే భారతదేశ చిత్రపటం ఉంది, అందులో ఎక్కువ అఘాయిత్యాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని ఆ చార్ట్లో చూస్తే నార్త్ ఇండియా సైడ్ తక్కువ ఉంది, మన అన్నిట్లో ఆఖరికి చెన్నైలో కూడా ఎంత 50% ఏమో ఉన్నది, కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 124% ఉందంట. అంటే ఎంతగా భయంకరంగా ఆ పాపం విస్తరిస్తూ ఉంది, ఎంతటి భయంకర క్షేమం లేదు, ఎక్కడ చూసినా క్షేమం లేదు, ఎటు చూసిన ప్రమాదాలు. పిల్లలు బయటికి వెళ్తున్నారు, వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా సురక్షితం అనే ప్రదేశం లేదు. మన తెలంగాణ ఆంధ్రాలో ఇంత క్రైమ్ రేట్ అంటారు కదా, పెరిగి ఉంది. కుటుంబాలకు క్షేమం లేని పరిస్థితుల మధ్య మనం నడుస్తున్నాం. ఎక్కడ చూస్తున్న భయంకరమైన పాపం విస్తరిస్తా ఉంది, పాపపు కార్యాలు విస్తరిస్తా ఉన్నాయి. చీకటి శక్తులు, దురాత్మ శక్తులు విజృంభిస్తూ పనిచేస్తున్నాయి. అదే మాట రాస్తున్నాడు, చూడుము చీకటి భూమి అంతటిని కమ్మేస్తా ఉంది. అయితే దాని కిందన ఒక మాట అంటాడు, చదవండి కదా మాట. యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది, చాలు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా వెలుగు నీ మీద ప్రకాశించే దినం వస్తుంది. ఇంతటి భయంకరమైన, అపాయకరమైన, అవమానకరమైన, ఏమంటారు అపరికరం ఏమంటారు, ఆ మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఎక్కడ చూసినా అటువంటి స్థితిగతుల మధ్యలో నడుస్తా ఉన్నాయి కదా. నువ్వు భయపడిన అవసరం లేదు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డ, నువ్వు భయపడిన అవసరం లేదు. దేవుని మహిమ నీ మీద ఉదయించబోతా ఉంది. హల్లెలూయా. చేతులపై ఎప్పుగట్టిగా హల్లెలూయా. ఎంతటి పాపం విస్తరిస్తూ ఉందో, పాపాన్ని జయించేంత వెలుగు నీ కుటుంబాల మీద విస్తరించబడబోతా ఉంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిగా గట్టిగా హల్లెలూయా. దేవుని మహిమ నీ మీద ఉదయించబడుగాక. ఈ నెల దేవుని వెలుగు నీ మీద ప్రకాశించబడుగాక. దేవుని మహిమతో నీ కుటుంబం నింపబడుగాక, మన సంఘం నింపబడుగాక. దేవుని వెలుగు మన జీవితాల్లో ప్రకాశించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వెలుగు ఉదయిస్తే మన జీవితంలో ఉన్న చీకటి పారిపోతుంది. మన భారతదేశానికి సూర్యుడు కన్యాకుమారి అని ఆ ప్రదేశం నుంచి ఒక చోటు ఉంది, సన్ రైజ్ అయ్యే చోటు. కన్యాకుమారి అనే రాష్ట్రం దగ్గర భారతదేశం అడుగున ఉంటుంది. ఒక కొండలు, అక్కడ ఉన్న కొండల ప్రదేశం ఉంటుంది, సన్ రైజ్ స్పాట్ అంటారు దాన్ని. చాలా మంది దాన్ని చూడడానికి వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడి నుంచి మన భారతదేశానికి ఫస్ట్ సన్ రైజ్ అవుతుంటాడు, అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఆ ప్రదేశం ఎలా ఉంటుందంటే సగం దాకా బైకుల మీద, కార్ల మీద వెళ్ళొచ్చు, తర్వాత వాళ్ళ జీబుల మీద వెళ్ళాలి. ఎందుకంటే కొండల ప్రదేశం అంతా. ఆ చోటుకి వెళ్ళాలంటే ఎంతో కష్టం. అప్పటిదాకా దాన్ని చూడాలని ఉదయకాలం 4 గంటలకి లేచి సూర్యుడు ఎలాగ ఉదయిస్తాడు ఒక్కసారిగా దాని ఆ యొక్క సన్ రైజ్ స్పాట్ చూడాలని చాలా మంది వెళ్తుంటారట. అప్పటిదాకా వెళ్తారు కదా, ఉదయకాలం లేచి మొత్తం చీకటి, ఆ బైక్ లైట్ల మధ్య, ఆ కార్ లైట్ల మధ్య వెళ్తుంటారు. వెళ్ళి వాళ్ళ వెహికల్స్తో పైకి వెళ్తుంటారు. పైకి వెళ్ళి ఆ చీకటి, మొత్తం చీకటి, కొండలన్నీ, అది కొండల ప్రదేశం. అక్కడికి వెళ్తారు. వెళ్ళి 5:20 అట్లా, 5:20, 5:30 అట్లా ఎదురు చూస్తూ ఉంటారు. అందరు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పటిదాకా ఈ కార్ లైట్ల మధ్య, జీప్ లైట్ల మధ్య చిన్నగా ఆ వెలుగు కనబడుతుంది కదా. ఎప్పుడైతే ఇట్లా అట్టడుగున ఆ కొండల మించి ఇట్లా కింద చూస్తుంటే సూర్యుని వెలుగు ఇట్లా ఉదయిస్తూ ఉంటుందో, అప్పటిదాకా కమ్ముకున్న చీకటి అంతా ఒక్కసారిగా తొలగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుని వెలుగు ఇలా ఉదయిస్తూ ఉంటుంది, చీకటి అలా తొలగిపోతూ ఉంటుంది. దేవుడి వాక్యం అదే తెలివిస్తూ ఉంది. నీ జీవితంలో దేవుడు ఉదయించగలిగితే, రక్షకుడు ఉదయించగలిగితే,
పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత నీ బ్రతుకులో ఉదయించగలిగితే నీ జీవితంలో అలుముకున్న చీకటి, అప్పులనే చీకటి, అపాయాలనే చీకటి, అవమానాలనే చీకటి, నీ జీవితంలో ఆవేదనలనే చీకటి, నేను బాధిస్తున్న కన్నీరని చీకటి నిశ్చయంగా దేవుని వెలుగు ముందు అది నిలబడదు. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క నవంబర్ నెల, ఈ సంవత్సరం ముగింపులో ఉన్నాయి, 2 నెలలు ఉన్నాయి. ఈ ముగింపులో దేవుని వెలుగు నీ మీద ఉదయించునుగాక, దేవుని మహిమ నీ మీద ఉదయించునుగాక, దేవుని ప్రసన్నత నీ మీద కనబడునుగాక. హల్లెలూయా. మరి ఆ మహిమ ఉదయించాలంటే ఎవరి మీద ఉదయిస్తుంది? ఎటువంటి వ్యక్తుల మధ్య దేవుని మహిమ కనబడుతుంది? ఎటువంటి జీవితాన్ని జీవించే వారి మీద దేవుడి ప్రసన్నత ఉదయిస్తుంది? ఒక 2-3 విషయాలు చెప్తాను నేను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చూడండి ఆ మాట చదువుదామా. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుదాం. దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచుట పెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, అలాగే 8వ వచనం కూడా చదువు. స్టెఫెను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండే. చాలు. హల్లెలూయా. చేతులు పైకి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యాలు రాయబడి ఉంటుంది, శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు సంఘంలో ఎదురవుతున్నప్పుడు సేవకులు చెప్పారు, మేము వాక్యం చెప్పుట మాని ఈ పరిచర్య చేయడం, ఈ భోజనాలు వడ్డించడం, ఇవన్నీ చూసుకోవడం కాదు. పరిశుద్ధాత్మతో నిండుకున్న, విశ్వాసంతో నిండుకున్న, మంచి పేరు కలిగిన యవనస్తులను 7 ఎన్నుకోండి, మేము వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం, వాళ్ళని పరిచారకులుగా ప్రతిష్ఠిస్తాం అని చెప్పారు. చూడండి, సేవకులు కాదు, పరిచారకులుగా ప్రతిష్ఠిస్తామని చెప్పారు. ఒక 7 తీసుకొచ్చారు, ఆ 7 ప్రతిష్ఠించారు. ఆ 7 ఉన్నారు. ఈ 7లో ఒక్క వ్యక్తి పేరు మాత్రం బలంగా వినబడతా ఉంది. హల్లెలూయా. 7 ప్రతిష్ఠించాడు. ఆ 7 పేర్లు కూడా రాయబడినాయి. స్టెఫెను, ఫిలిప్పు, ఇంకా చాలా మంది ఉన్నాయి. ఫిలిప్పు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల నికాలోసు అని చాలా మంది 7 పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. ఈ 7 ప్రతిష్ఠించారు. 7 గురించి అపోస్తలులు ప్రార్థన చేశారు, చేతులుచ్చి ప్రార్థన చేశారు. ఈ 7లో ఒక్క వ్యక్తి పేరు మాత్రం బలంగా వినబడతా ఉంది. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. ఎవరా వ్యక్తి? స్టెఫెను. స్టెఫెను గురించి బలంగా వినబడతా ఉంది. స్టెఫెను గురించి, స్టెఫెను ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, స్టెఫెను ద్వారా సూచక్రియలు జరుగుతున్నాయి. స్టెఫెను ఒక సేవకుడు కాదు, స్టెఫెను ఒక అపోస్తలుడు కాదు, స్టెఫెను ఒక ప్రవక్త కాదు, ఒక సాధారణమైన పరిచారకుడు. అప్పటిదాకా సాధారణంగా మనలో ఒకటి వంటి వాడు, మనలాగా ఒకరికి వచ్చి మందిరంలో కూర్చున్నవాడు, మనతో కూర్చున్నవాడు. ఒక్కసారిగా జనాలు ఆశ్చర్యపడే రీతి స్టెఫెను జీవితంలో కనబడతాడు. స్టెఫెను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. స్టెఫెను చేతుల నుంచి ప్రార్థన చేస్తే అద్భుతాలు, సూచక్రియలు జరుగుతున్నాయి. అపోస్తలులు ఎలాగ అద్భుతాలు చేస్తారో స్టెఫెను ప్రార్థన చేస్తే అలాగ జరగడం ప్రారంభించబడ్డాయి. ఎలాగ ఇంతటి అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పి జనాలందరూ ఇక స్టెఫెన్ మీద నిందించడం, స్టెఫెన్ మీద కేసులు పెట్టడం ప్రారంభించారు. స్టెఫెన్ తీసుకెళ్లారు, కోర్టులో నిలబెట్టారు. ఆ కోర్టులో స్టెఫెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టెఫెన్ ఎలా ఉన్నదో తెలుసా? చదవండి ఆ మాట, 14వ వచనం, అదే 6వ అధ్యాయం.
సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశిస్తా ఉంది. హల్లెలూయా. చేతులపై ఎప్పుడైతే హల్లెలూయా హల్లెలూయా. సాధారణమైన వ్యక్తి, అసాధారణమైన కార్యాలు జరుగుతున్నాయి అతని ద్వారా. సాధారణమైన వాక్చాతుర్యం లేని వ్యక్తి, అంత పెద్ద వాక్చాతుర్యం లేదు, అంత పెద్ద జ్ఞానయుక్తమైన వ్యక్తి కాదు, సాధారణంగా ప్రజల్లో విశ్వాసంలో కూర్చున్న వ్యక్తి. ఒక్కసారిగా ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగడం ప్రారంభించబడ్డాయి. ఎట్లా? ఇంతమంది నిందేశారా? తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టారా? కోర్టులో అతని మీద నిందలు పలికేవారు, అవమానాలు పలికేవారు, అతని గురించి అపహసించేవారు, అపనిందలు వేస్తూ మాట్లాడుతుంటే అక్కడున్న వారందరూ కూర్చున్న మిగిలాగా కూర్చున్నారు. వాళ్ళందరూ స్టెఫెన్ ముఖం చూస్తే స్టెఫెన్ ముఖం దేవదూత ముఖం వల్ల ప్రకాశిస్తా ఉందట. హల్లెలూయా. ప్రకాశిస్తా ఉంది. నేను అంటాను, దేవుని మహిమ ఎవరి మీద ఉంటుందో వారు ప్రకాశించబడతారు, వారు వెలిగించబడతారు. వారి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి, వారి ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. వారు ప్రార్థన చేస్తే చాలు అనేకమైన కార్యాలు సేవకుల ద్వారా ఎలాగ జరిగాయో వాళ్ళు అలాగ చేస్తారు. స్టెఫెన్ అలా చేశాడు. స్టెఫెన్ జీవితం ప్రకాశిస్తా ఉంది, స్టెఫెన్ ముఖం ప్రకాశిస్తా ఉంది. దేవుని మహిమ ఎవరి మీద ఉంటుందో వారు ప్రకాశించబడతారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహిమ స్టెఫెన్ మీద నిండుగా ఉంది కనుక అతని జీవితం ప్రకాశిస్తా ఉంది, అతని సాక్ష్యం ప్రకాశిస్తా ఉంది, అతని ముఖం దేవదూత ముఖములు ప్రకాశిస్తా ఉంది. ఎవరు అతని వైపు చూడలేకపోతున్నారు, ఎవరు అతని వైపు చూడలేకపోతున్నారు. మోషే ముఖము సినాయి కొండ మీదకి దిగినప్పుడు ఎట్లా ప్రకాశించిందో ప్రజలందరూ ఎలాగ చూడలేకపోయారో అదే విధంగా పాత నిబంధనలో జరిగిన కార్యమే ఈయన ఈ యుగంలో స్టెఫెన్ జీవితంలో జరుగుతాం. మరి ఇంతగా ప్రకాశిస్తున్నాడు, ఇంత వెలిగించబడుతున్నాడు, అతని సాక్ష్యం విస్తరిస్తబడతా ఉంది, అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని ప్రజలందరూ వింటున్నారు. దేవుని మహిమ ఇతని మీద ఉండడానికి కారణం తెలుసా? అక్కడ 8వ వచనం రాయబడింది, స్టెఫెను కృపతోను బలముతోను నిండుకొన్నవాడై. నింపబడిన జీవితం, కృపతో నిండుకున్న జీవితం, విశ్వాసంతో నిండుకున్న బ్రతుకు, పరిశుద్ధాత్మతో నిండుకున్న అనుభవం స్టెఫెన్ జీవితాల్లో ఈ లక్షణాలు కనబడుతున్నాయి కనుకనే దేవుని మహిమ అతని మీద ఉదయించి. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మందిరానికి ఎన్నో రోజులు చూస్తున్నాం, మరి మన జీవితాలు ప్రకాశించబడుతున్నాయా? మన సాక్ష్యం ప్రకాశించబడుతుందా? మన కుటుంబాలు ప్రకాశించబడుతున్నాయా? మన గురించి గొప్ప సంగతులు వినిపింపబడుతున్నాయా? ఎంత కాలం పోయినా, ఎంత కాలం వచ్చినా ఎట్లున్న స్థితిలో అట్లే ఉంటున్నామా? ఎట్లున్న స్థితిలో అట్లే, ఎట్లున్నా ఎలాగ వచ్చామో అలాగే, ఏ ప్లేస్లో కూర్చున్నావో ఆ ప్లేస్లోనే అలాగా నిలబడిపోతున్నావా? నీ జీవితంలో ఈ దినం, ఈ నవంబర్ నెలలో నీవు కూడా ఒక ప్రకాశించాలి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని మహిమ ఉదయించాలి, నీ జీవితంలో నీ సాక్ష్యం ప్రకాశించబడాలి, నీ కుటుంబం ప్రకాశించబడాలి. అలా ప్రకాశించబడాలంటే కృపతో నింపబడాలి, విశ్వాసంతో నింపబడాలి. స్పష్టంగా రాయబడుతుంది. అపోస్తలులు ఒకటే అన్నారు, విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిని తీసుకురండి, నింపబడిన అనుభవంలో ఉన్న వారిని తీసుకురండి. ఏదో అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు వెళ్ళిపోయే వారి జీవితంలో దేవుని మహిమ కనబడాలంటే కనబడదు. నామకార్థమైన స్థితిలో ఉంటూ నేను వెలిగించబడాలి, నేను ప్రకాశించబడాలంటే కనబడలేవు. నింపబడిన అనుభవం నీలో ఉండాలి, నిండుకున్న అనుభవం నీలో ఉండాలి, నీలో కనబడాలి. అప్పుడే నువ్వు వెలిగించబడతావు, అప్పుడే నువ్వు ప్రకాశించబడతావు, అప్పుడే నీ సాక్ష్యం వెదజల్లబడుతుంది. అప్పుడే నువ్వేం చేసినా దేవుడు నీ ద్వారా కూడా, అంటే మా ద్వారా కాదు, నీ ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా హల్లెలూయా. స్టెఫెన్ జీవితంలో దేవుని మహిమ ఉదయించింది కనుక అతను ప్రకాశించబడుతున్నాడు, అతను వెలిగించబడుతున్నాడు. మరి ఈరోజు వాక్యం దేవుని బిడ్డలారా, మనమందరి జీవితాలు కూడా ఈరోజు దేవుని వెలుగు చేత మన జీవితాలు నింపబడునుగాక, నింపబడునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా, అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా.
స్టెఫెన్ ఎలాగైతే విశ్వాసంతో నిండుకున్న వ్యక్తో, పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తో, కృపతో నిండుకున్న వ్యక్తో ఈరోజు మనలో నింపబడాలి. మందిరానికి వస్తున్న మనం అటువంటి తలాంతులు పొందుకోవాలి, ఆ కృప వరాలను మనం పొందుకోవాలి. మందిరంలో శ్రద్ధగా వస్తూ ఏకీవిస్తున్నప్పుడు తప్పక ఆ కృప నీకు దేవుడు చూపక మానవుడు. స్టెఫెను జీవితం ఒక నమ్మకమైన గుంపులో నిలబడ్డాడు. 7 ఎన్నుకుంటే మొట్టమొదటి వ్యక్తి స్టెఫెనే. 7 ఉన్నారు. 7 గురించి ఎక్కువ వార్తలు ఇవ్వట్లా. 7 ఎన్నుకున్నారు, 7 గురించి ఎక్కువ కనబడట్లా. అంటే అంటారు, నీ సేవకులు ఎన్నుకొని ప్రార్థన చేసినా నీ జీవితంలో ఆ కార్యాలు లేకపోతే నువ్వు ప్రతిఫలాన్ని పొందుకోలేవు. సేవకులు ప్రార్థన చేస్తారు అపోస్తులు 7 గురించి, కానీ 7 ఎక్కువ మనం విన్న పేర్లు ఏంటి? 2 పేర్లు విన్నాం. ఎక్కువ సార్లు స్టెఫెన్ గురించి వినబడింది, ఎక్కడో అక్కడక్కడ ఫిలిప్ గురించి వినబడింది. మరి మిగతా వారి గురించి అయ్యో మాకు ఎవరు తెలియదు అంటారు, ఎక్కువ నాకు తెలియదు అయ్యా అంటారు. ఎందుకంటే ఆ యొక్క దేవుని మహిమ వారి జీవితంలో లేదు, ప్రకాశించే అనుభవం లేదు. మరి ఈరోజు వాక్యం వింటే దేవుని బిడ్డలారా, మనం ప్రకాశించబడుతున్నావా? ప్రార్థనలో ఉన్న వ్యక్తి తప్పక వెలిగించబడతాడు, విశ్వాసంలో ఉన్న వ్యక్తి తప్పక ఒక దినం వెలిగించబడతాడు, కృపతో నిండుకున్న వ్యక్తి తప్పక ఒక దినం వెలిగించబడతాడు. ఆ కృప పొందుకుంటున్నావా? మందిరానికి వస్తున్న నీవు ఆ కృపలో నింపబడుతున్నావా? నిండుకోవాలి, ఆ కృపలో నిలబడాలి, ఆ కృపలో నాటబడాలి, ఆ కృపను పొందిన అనుభవం మన జీవితంలో కనబడాలి. ఈరోజు ఒక తీర్మానం తీసుకో, దేవా స్టెఫెను వలె నన్ను వెలిగించు, స్టెఫెను వలె నా జీవితం ప్రకాశించాలి, నా సాక్ష్యం ప్రకాశించాలి. వెలిగించబడే వ్యక్తి ఎక్కడ ఉన్నా తన గురించి మాట్లాడుకుంటాడు చేస్తాడు. వెలిగించబడి వ్యక్తి ఏ చోటలో ఉన్నా వారి జీవితంలో అపాయాలను దాటిస్తాడు, అవమానం దాటిస్తాడు. ఒక టీపీఎం మీటింగ్ జరుగుతూ ఉంది, చెన్నైలో మీటింగ్ జరుగుతుంది. విజయవాడ నుంచి చెన్నైకి ట్రైన్ బయలుదేరింది విజయవాడ నుంచి. పాస్టర్ గారు రాలేదు, కానీ పాస్టర్ అమ్మ వాళ్ళతో పాటు ఒక 10 మంది విశ్వాసులు ట్రైన్ ఎక్కారు. అది మంగళగిరో సంథింగ్ స్టేషన్ దాటిన తర్వాత ఒక స్టేషన్లో ట్రైన్ స్లో అయితే ఆ యొక్క దాంట్లో ఒక సిస్టరు, ఆ 10 మందిలో ఒక సిస్టరు ట్రైన్ కాడికి వెళ్ళి ఇట్లా బయట మనం నిలబడతాం కదా, ఎలా ఉందని చూస్తుందట. ఎందుకు ఆగిందని చూస్తూ ఉందట. మరి ఆ చీర తట్టిందో లేకపోతే ఎట్లా తట్టిందో కానీ ఒక్కసారిగా ట్రైన్ ఇట్లా స్టార్ట్ అయ్యేసరికి ఆ ట్రైన్లో నుంచి ఆ సందులో పడిపోయిందట. రియల్గా జరిగింది ఎక్కడ మంగళగిరిలోనో, విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళే ట్రైన్. అది టీపీఎం మీటింగ్ జరుగుతున్నాయి. ఆ ట్రైన్ సందులో ఇరికిపోయింది, ఆ ట్రైన్లు ఇట్లా ఇరికిపోయింది. వెంటనే అందరూ 10 మంది సిస్టర్లు మిగతా వాళ్ళందరూ కలిసి ఆ ట్రైన్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, చైన్ లాగుతున్నారు, ఎవరెవరు పిలుస్తున్నారు, వాళ్ళు చైన్ లాగారు. మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఏమైపోయింది? మరి ట్రైన్లో దాంట్లో ఇరికిపోయింది, బ్రతకడం కష్టం అని అందరూ అంటున్నారు. ఈ చిన్న సందులో ఇరికిపోయింది, బ్రతకడం కష్టం అంటున్నారు. ట్రైన్ ఎట్లో ఇది ఆపారు. ఆ ట్రైన్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక చనిపోయింది అనుకున్నారు, అందరు చనిపోయింది అనుకున్నారు. వెంటనే ఇక్కడ విజయవాడలో ఉన్న సంఘానికి ఫోన్ చేస్తున్నారు, పలానా సిస్టర్లకు కింద పడిపోయింది, ఆమె చనిపోయి ఉంటున్నారు అందరూ అనుకుంటుంటే ఆ ట్రైన్ ముందుకెళ్ళి ఆగింది కదా. ముందుకెళ్ళి ఆగితే వెనక నుంచి చిన్నగా నిదానంగా ఆ చీరంతా మొత్తం ఆ వైట్ కలర్ శారీ అనుకుంటా, ఆ ట్రైన్ కింద ఉన్న ఆయిల్ అంతా మొత్తం ఆయిల్తో నిండుకొని ఆమె బయటకు వస్తా ఉంది. బయటకు వచ్చి అందరూ చూసి ఏడుచుకుంటున్నారు, ఒకరికొకరు కౌలించుకుని ఏడుస్తున్నారు. ఎట్లా బ్రతికావు అసలు? అందరూ అంటున్నారు, ఎట్లా బ్రతికావు? ఈమె బ్రతికిందంటే అసాధ్యం, ఎట్లా బ్రతికావు అంటే నేను కూడా చనిపోయింది అనుకున్నాను, నేను కూడా చనిపోయాను, ఇక అయిపోయింది ఇక నేను చనిపోయాను అని అనుకున్నాను. ఆ ట్రైన్ కిందకి ఆ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి నాకు ఏం కనబట్లేదు. అప్పుడు ఒక చీకటిలా ఉంటున్నప్పుడు దేవుని హస్తం,
దేవుని పెద్ద చెయ్యి, ఇట్లా పెద్దగా ఉన్న చెయ్యి నన్ను ఇలా త్రోసి వేసినట్టుగా, ఇలాగ కాపాడినట్టుగా ఆయన హస్తం నాకు కనబడుతుంది అని చెప్పిందట. హల్లెలూయా, హల్లెలూయా. రియల్గా జరిగింది, రియల్గా జరిగింది. వాళ్ళందరూ టీపీఎం మీటింగ్ కొరకు వెళ్తున్నారు, చెన్నైలో మీటింగ్ జరుగుతాయి. రియల్గా జరిగింది. ఆమె అంటుంది, ఒక వెలుగు, ఇట్లా వెలుగు వచ్చి ఆయన హస్తం నన్ను ఇట్లా ప్రక్కకు దోస్తున్నట్టుగా నాకు అనిపించింది. నిజంగా నేను బ్రతికానంటే కేవలం ఆ యొక్క దేవుని మహిమ ఇట్లా నన్ను కాపాడింది, దేవుని హస్తం నన్ను కాపాడింది. ప్రార్థించేవారు, కృపతో నిండుకున్నవారు ఇంత ఉన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ప్రమాదాలు జరిగినా దేవుడు వారిని ఏదో విధంగా తప్పిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెలుగు ద్వారా పొందుకున్న కార్యాలు గొప్పవి. ఆ కార్యాల యొక్క అనుభవాలు స్టెఫెను రుచి చూడగలిగాడు, స్టెఫెను అనుభవించగలిగాడు తన జీవితంలో. ఆ యవ్వన దశలో మీకు తెలుసా, అపోస్తులుగా చనిపోయింది ఫస్ట్ మొదటి హతసాక్షి ఎవరో తెలుసా? స్టెఫెన్. ఆ భాగ్యం స్టెఫెన్కు దక్కింది. మొట్టమొదటి హతసాక్షి అయిన వ్యక్తి స్టెఫెన్. మనం అందరూ అపోస్తులు అనుకుంటాం, కానీ మొట్టమొదటి హతసాక్షి స్టెఫెన్. ఒక పరిచారకున్న వ్యక్తి ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. ఎలాగైతే యేసుక్రీస్తు సిలువలో ప్రభువా వీరిని క్షమించు అన్నాడు, స్టెఫెన్ కూడా ప్రభువా వీరిని క్షమించు అనే మాట వరకు చనిపోయాడు. ఎంతటి దేవుని మహిమ అతని జీవితాన్ని గొప్పగా వెలిగించి, ఈరోజు దేవుని మహిమ ఎవరి జీవితంలో ఉదయిస్తుందో వారు వెలిగించబడతారు, వారు ప్రకాశించబడతారు, వారి సాక్ష్యం ప్రకాశించబడుతుంది. అలాగే రెండవదిగా చదువుదాం, 1వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం, 1వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ నుంచి. 1వ దినవృత్తాంతాల గ్రంథం 4:9. యెబెజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. దేవుడు అతడు మనవి చేసుకున్న దాన్ని అతనికి దయచేసెను. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. చేతులు శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలా అరుదుగా వింటాం, ఈ మాట చాలా అరుదుగా వింటాం. అతడు మనవి చేసుకున్న దాన్ని దేవుడు అతనికి దయచేశాడు. ఇదే మాట ఒకవేళ నీ జీవితంలో వినబడితే ఎంత బాగుంటుంది, నీ కుటుంబంలో వినబడితే ఎంత బాగుంటుంది. దేవుడు నువ్వు చేసుకున్న మనవి నీకు దయచేయునుగాక. అందరూ ఆమేనంటారు, కానీ అలా జరిగితే బాగుంటుంది, జరిగితే బాగుంటుంది. బైబిల్లో చాలా తక్కువ మంది జీవితాల్లో ఇలాగ వాళ్ళు ప్రార్థన చేయగానే దేవుడు అంగీకరించి దయచేశాడు. అందులో యెబెజు గురించి రాయబడుతుంది. దేవుని మహిమ ఎవరి మీద ఉదయిస్తుందో మొట్టమొదటిగా వారు వెలిగించబడతారు, వారు ప్రకాశించబడతారు. రెండోదిగా దేవుని మహిమ ఎవరి మీద అయితే ఉదయిస్తుందో, యెబెజు అనే వ్యక్తి మరుగైపోయిన వ్యక్తి, సహోదరుల ఏట అవమాన పాల్పడ్డ వ్యక్తి, తల్లి శాపంతో తన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి. డెలివరీ అయినప్పుడు తల్లి ఏమన్నా చెప్పించింది తెలుసా? నేను వేదన పడ్డాను నీ వల్ల అని చెప్పి వేదన పుత్రుడని శపించిందట. వేదన పుత్రుడని చిన్నప్పటి నుంచి వేదనతోనే తన జీవితం ప్రారంభించబడింది. తన అన్నదమ్ములు అంటారు కదా, ఎప్పుడు నిజంగా ఎంత ఘోరమైన వ్యక్తివరా నువ్వు పుట్టావు అమ్మ చనిపోయింది, నువ్వు పుట్టావు అమ్మ చనిపోయింది అని అతన్ని హేళన చేస్తూ మాట్లాడేవారట. ఎక్కడికి వెళ్ళినా అన్నదమ్ములందరికీ శ్రేష్టమైన భాగం దొరికేది, యెబెజుని మాత్రం చిన్న చూపు చూస్తూ తక్కువ చూసేవారట. అందుకే ఒక చక్కటి మాట యెబెజు గురించి రాయబడింది, యెబెజు అతని సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై. హల్లెలూయా. చేతుల వైపు కట్టి హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా ఘనత అనేది తన జీవితంలో లేదు, మెప్పు అనేది తన జీవితంలో లేదు, సంతోషం అనేది తన జీవితంలో లేదు. ఎప్పుడు అతన్ని అవమానపరిచారు,
ఏ చిన్న నష్టం వచ్చినా నీ వల్లేరా, నువ్వు అడుగు పెట్టినావు నష్టం వచ్చింది అని హేళన చేసే మాటలు ఎబ్బేజు గురించి మాట్లాడేవారు. అంతటి భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా తన అన్నదమ్ములందరికంటే ఎక్కువ ఘనత దేవుడు ఎబ్బేజుకి ఇచ్చాడు. హల్లెలూయా! ఎక్కువ ఘనత ఇచ్చాడంట, ఎక్కువ రెట్టింపు ఘనత. తన సహోదరులందరూ పెద్దవారు, ఆ పెద్దవాళ్ళందరితో ఈ చిన్నవాడిని ఎంతగా చిన్న చూపు చూశారు. దేవుడి చిన్నవాడిని గొప్ప ఘనతతో దింపాడు. హల్లెలూయా! గొప్పగా గలపరిచాడు, గొప్పగా హెచ్చించాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఎబ్బేజుకి ఇచ్చాడు. ఈ ఎబ్బేజు లాగానే మనం ఈ యోసేపు వాళ్ళ తమ్ముని గురించి కూడా వింటాం. బెన్యామీన్, అతని కూడా కుడి చేతి పుత్రుడని ఆ వ్యక్తి కూడా పేరు. అతనికి కూడా సహోదరులందరికంటే 5 రెట్లు ఎక్కువ ఘనత, 5 రెట్లు ఎక్కువ దీవెన బెన్యామీన్ కూడా ఇవ్వబడింది. ఈ ఎబ్బేజు గురించి చదివితే ఈ ఎబ్బేజు ఒక ప్రార్థన చేశాడు. సాధారణంగా ఎన్నో ప్రార్థన చేస్తుంటారు, ఆ ప్రార్థన మాత్రం దేవుడు దయచేశాడు. ఆ ప్రార్థన మాత్రం దేవుడు అంగీకరించాడు. ఆ ప్రార్థన మాత్రం దేవుడు అతనికి దయచేశాడు. ఆ ప్రార్థనలో ఏం పదాలు వాడు తెలుసా? ప్రభువా, నాకు కీడు రాకుండా తప్పించి నన్ను దీవించి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా తప్పించని ఒక చక్కటి విలువైన ప్రార్థన, దేవుణ్ణి అంగీకరించే ప్రార్థన చేశాడు. ఆ మాట చదువుదామా? ఆ మాట చదవండి అక్క. 9వ వచనం. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. తాను చేసిన ప్రార్థనలో ఎంత విలువైన మాటలు కనబడతాయంటే ప్రతి ఒక్కరికి కావలసిన మాటలే, ప్రతి ఒక్కరు చేయవలసిన ప్రార్థన అది. అంతటి విలువైన ప్రార్థన దేవుడు అతనికి దయచేశాడు. అడిగిన ప్రతి మనవి, 4 మనవులు అడిగాడు, ఆ 4 మనవులు కూడా దేవుడు ఎబ్బేజుకి ఇచ్చాడు. అయితే దేవుని మహిమ ఎవరి మీదైతే ఉదయిస్తుందో అంటాను, వారు అందరికంటే గణపరచబడతారు, అందరికంటే హెచ్చించబడతారు, అందరికంటే మెప్పు పొందుకుంటారు, అందరికంటే ఘనమైన స్థితిలో వారు ఉంటారు. ఎబ్బేజు వలె. ఎబ్బేజును ఒకప్పుడు అందరూ తృణీకరించిన వ్యక్తులే, కానీ ఎప్పుడైతే దేవుని ప్రార్థన ఆలకించాడో తాను సహోదరులకందరికంటే ఎక్కువ ఘనత పొందాడు. ఎప్పుడైతే దేవుడు అతని ప్రార్థన విన్నాడో, మన దేవుడు ఎవరంటే ప్రార్థన వినే దేవుడు. తన ప్రార్థన ఎప్పుడైతే దేవుడు అంగీకరించాడో అతని పేరు ఎక్కువగా మారుమోగేటట్టుగా 7 సహోదరుల కంటే ఎక్కువ ఘనత దేవుడు ఎబ్బేజుకి ఇచ్చాడు. ఎక్కువ పేరు ఎబ్బేజుకి ఇచ్చాడు. శ్రేష్టమైన భాగాన్ని ఎబ్బేజుకి ఇచ్చాడు. ఈరోజు గుర్తింపు లేని వ్యక్తి కావచ్చు, దేవుని మహిమ దిగి వచ్చిన తర్వాత తన సహోదరుల కంటే సమానమైన స్థితిలో దేవుడు ఎబ్బేజుని ఉంచాడు. హల్లెలూయా! శబ్దం కట్టి హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు కూడా ఎబ్బేజు వలె ఒక రకమైన శాపాన్ని అనుభవిస్తున్నావేమో. ఎబ్బేజు చిన్నప్పటి నుంచి వేదన శాపంతో తన జీవితాన్ని నడిపించబడ్డాడు. దేవుని మహిమ రానంత వరకు ఘనహీనుగా బ్రతికాడు. దేవుని మహిమ రానంత వరకు తన పేరు ఎక్కడ వినబడలా. దావీదు ఎలాగైతే మరుగైపోయాడో, ఈ బెన్యామీన్ ఎలాగైతే మరుగైపోయాడో, ఎబ్బేజు జీవితం కూడా మరుగున ఉంది. ఎక్కడ తన పేరు వినబడేట్టుగా మనం చూడం. కానీ దేవుని మహిమ దిగి వచ్చిన తర్వాత, దేవుని మహిమ అతని మీద ఉదయించిన తర్వాత తన సహోదరులందరూ సంపాదించిన దానికంటే, తన సహోదరులందరూ పేరు పొందుకున్న దానికంటే ఎక్కువ పేరు దేవుడు ఎబ్బేజుకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తే అంటే నీవు కూడా గణపరచబడతావు. దేవుడు నీకు కూడా దేవుని మహిమ నీ మీద కూడా ఉదయిస్తే నీవు కూడా హెచ్చించబడతావు. నీ పిల్లలు కూడా హెచ్చించబడతారు. నీ కుటుంబం కూడా ఘనమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. మనం బైబిల్లో ఇంకా చాలా మంది భక్తుల గురించి చూస్తాం కదా. గిద్యోను గురించి చూసినప్పుడు గిద్యోను అందరూ చిన్న గానుగ చాటున ద్రాక్కున్న వ్యక్తిని ఎప్పుడు మనం ఆ దేవుని మాటలు వింటాం కదా.
గానుగ చాటున దాక్కున్న వ్యక్తినే దేవుని కొరకు ఘనమైన పాత్రగా వాడుకుంటాడు చేశాడు. ఒకప్పుడు గానుగ చాటున దాక్కున్న ఒక స్వల్పమైన వ్యక్తి, బలహీనమైన వ్యక్తి, భయపడ్డ వ్యక్తి, కానీ దేవుని కొరకు భయంకరమైన గొప్ప విజయాలు సాధించేటట్టుగా దేవుడు గిద్యోను బలపరిచాడు. బైబిల్లో చాలా మంది భక్తులు మనం చూస్తే అందరూ బలహీనులే, కానీ దేవుడు వాడుకున్న తర్వాత బలమైన సాధనలుగా వాడబడ్డారు. హల్లెలూయా. శబ్దం గట్టిగా చేతులు పెడితే హల్లెలూయా, హల్లెలూయా. ఒక సభ జరుగుతూ ఉంది వైజాగ్లో. దానికి యేసన్న గారు వాక్యం అందించడానికి రావాలి. యేసన్న గారు వస్తున్నారని చెప్పి కొన్ని వేల మంది వచ్చారట. గ్రౌండ్ అంతా నింపబడింది. ఆ స్పీకర్ శాంతిరావు అని, ఆ స్పీకర్కి ఫోన్ వచ్చింది, యేసన్న గారికి ఆరోగ్యం బాగాలేదు, అక్కడి మినిస్టర్ నుంచి ఇంకో పాస్టర్ గారు వస్తున్నారు అని వార్త ఆ నడిపిస్తున్న కన్వీనర్కి, భోగి శాంతారావు అని మన ఆయన సాక్ష్యం గురించి వింటాం కదా, ఆయనకు ఫోన్ వచ్చిందట. ఫోన్ వస్తే ఆయన టెన్షన్ పడుతున్నాడు. అయ్యో ఇప్పుడు ప్రజలందరూ వచ్చారు, స్పీకర్లు మనకులాగా ముందుగా తెలిస్తే వేరే స్పీకర్లు మార్చుకునేవారు. ఆన్ ద టైం తెలిస్తే ఎంత కష్టం తెలుసా? ఆన్ ద టైం తెలిసేసరికి ఎట్లా ఎవరికి అప్పగిద్దాం, ఆ స్థానంలో నిలబడి మాట్లాడేంత సామర్థ్యం ఎవరికుంది అని అందరు గమనిస్తుంటే, అప్పటిదాకా మాథ్యూస్ అన్న పేరు ఎవరికి తెలియదు. మాథ్యూస్ అన్న పిలిచి, అన్న నువ్వు దేవుని వాక్యం అందించాలంటే అన్న భయపడుతున్నట్టు. అమ్మో ఆ యేసన్న గారి స్థానంలో నేను నిలబడలేను, అందరు ఉంటారా ప్రజలు అని అప్పటిదాకా అనుకున్నట్టు. లేదన్న నువ్వు నిలబడు, ఆ కృప నీకుంది, నువ్వు నిలబడు అని చెప్పినప్పుడు ఇక ఈ సమయంలో వాక్యం అన్న చెప్తారనగానే సగం మంది లేచి నిలబడరాట, సగం మంది వెళ్ళిపోవడానికి. అప్పుడు ఆ దైవజనుడు వచ్చి మొట్టమొదటి ఒకటన్నారు, ఆ దైవజన్ స్థానంలో నిలబడేంత స్థానం నాకు లేదు, కానీ దేవుణ్ణి మహింపరచడానికి ఒక పాత్రగా దేవుడు నన్ను నిలబెట్టాడు. మనం దేవుని మహింపరచాలి అనుకున్న వ్యక్తులందరూ మోకరించారు, కానీ అందరూ మోకరించారట. దేవుని మహిమ ఉదయిస్తే మనల్ని మనం ఘనపరచని అవసరం లేదు. ఒక దినం టైం వస్తుంది, ఆటోమేటిక్గా దేవుడే ఘనమైన స్థానంలో కూర్చోబెడతాడు. ఆటోమేటిక్గా ఘనమైన అవకాశాలు దేవుడు రప్పిస్తాడు. ఘనంగా వాడుకునేటట్టుగా ఆ ఘనమైన అభిషేకాన్ని మనకి ఇస్తాడు దేవుడు. దేవుని మహిమ మన జీవితంలో కనబడాలి, దేవుడి మహిమ మన జీవితంలో ప్రకాశించాలి. ప్రతిరోజు మనం అలా వేడుకోవాలి. ఎబ్బేజు వేడుకున్నాడు, తన ప్రార్థన ఆలకించిన తర్వాత తన స్థితి ఎలాగ మారిపోయింది తెలుసా? వాళ్ళకంటే ఘనమైన స్థలంలో కూర్చోబెట్టబడి. ఈరోజు నీవు కూడా ఉద్యోగాలు చేసే చోట కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ, నువ్వు చదువుకున్న చోట కానీ, నిన్ను ఘనహీనంగా చూసిన వాళ్ళందరి ముందు దేవుని మహిమ నీ మీదకి వస్తే వాళ్ళందరి ముందే ఘనమైన పొజిషన్లో దేవుని నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైన ప్రమోషన్స్ దేవునికి అందిస్తాడు, ఆ ఘనమైన స్థానం నీకు ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? దేవుని మహిమ ఉదయించబడితే. ఎబ్బేజు జీవితం అట్లా ఘనపరచబడింది అంటారు. మన జీవితాల్లో కూడా దేవుని మహిమ ఉదయించబడి మన జీవితం కూడా ఘనపరచబడునుగాక. హల్లెలూయా. అటువంటి ఘనమైన స్థితిలో దేవుని నిలబెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. చదువుదాం దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. చాలు. హల్లెలూయా. అలాగే 6వ అధ్యాయం 16వ వచనం ఉండక 16వ వచనం. దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. చాలు. హల్లెలూయా. శబ్దం గట్టిగా చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా దానియేలు మనం చూస్తాం. దానియేలు సింహంలో వేయబడినప్పుడు
నిజానికి మనం భక్తులను చూస్తే దావీదు జీవితంలో కూడా సింహం ఎదురైంది. దావీదు ఏం చేశాడు? చీల్చేశాడు. దావీదు ఏం చేశాడు? సింహాన్ని రెండుగా చీల్చి తన గొర్రెపిల్లను రక్షించుకున్నాడు. సంసోను జీవితంలో కూడా సింహం ఎదురైంది. సంసోను జీవితంలో కూడా సింహం ఎదురైనప్పుడు సంసోను కూడా ఆ సింహమును మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చాడు. దానియేలు జీవితం కూడా సింహం ఎదురైంది. కానీ అద్భుతం తెలుసా, వారిద్దరూ దాన్ని చీల్చి దాంతో యుద్ధం చేశారు. ఇక్కడ మాత్రం దానియేలు జీవితంలో దానియేలు సింహం బోన్లో అడుగు పెట్టగానే సింహాలు మౌనమైపోయాయి. ఆమెను చెప్పండి గట్టిగా, చేతులపై యుద్ధం గట్టిగా హల్లెలూయా. మీకు అర్థమైందా? ముగ్గురు భక్తులు మనం చూస్తే దావీదు జీవితంలో సింహం ఎదురైంది, తను చీల్చేశాడు, చంపేసి గొర్రెపిల్లను కాపాడాడు. సంసోను జీవితంలో సింహం ఎదురైంది, తను వెళ్తున్నప్పుడు దాన్ని కూడా చీల్చి తను రక్షించుకున్నాడు. కానీ దానియేలు ఏ యుద్ధం చేయలా. చూడండి, దానియేలు ఏ యుద్ధం చేయలా, ఏ ప్రయత్నం తీసుకెళ్ళా, ఏ కత్తులు కటారులు తీసుకెళ్ళా. సింహం బోన్లో అడుగు పెట్టాడు, సింహములు మౌనమైపోయాయి. సింహం బోన్లో అడుగు పెట్టాడు, సింహాలు మోకరించడం మొదలు పెట్టాయి. సింహ బోన్లో అడుగు పెట్టాడు, అవి మౌనమైపోయినాయి, ఏ శబ్దం లేదు. సాధారణ కుక్కలు కూడా మరుగుతాయి కదా, అట్లా మరవడం కూడా లేదు. ఒక గొప్ప భక్తుడు చెప్పాడు, ప్రార్థించే వ్యక్తి మీద దేవుని మహిమ ఎప్పుడు ఉంటుందట. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తి మీద దేవుని మహిమ నిత్యం ఉంటుంది. నేను అంటాను, వాళ్ళిద్దరు యుద్ధం చేశారు కానీ దానియేలుకు యుద్ధమే లేకుండా దేవుడు చేశాడు. నేను అంటాను, కొన్నిసార్లు దేవుని మహిమ మనం ఏదో వదిలిస్తే మనం యుద్ధం చేయకుండానే విజయాలు దేవుడు మనకి ఇస్తాడు. మనం ప్రయత్నించకుండానే కొన్నిసార్లు ప్రతిఫలాలు కూడా పొందుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుని మహిమ మన మీద ఉంటే, దేవుని మహిమ మన మీద ఉంటే దానియేలు ఏ యుద్ధం చేయలేదు. ఏంటంటే సింహాలు మౌనంగా ఉండు, నేను శాసిస్తున్నాను, నువ్వు మౌనం అయిపోవాలని ఏ మాట అనలేదు, ఏ మాట అనలేదు, ఏమనలేదు. అడుగు పెట్టాడంటే అవి మౌనంగా దేవుడు మార్చేశాడు. వింటాను, ఒక రకంగా చూస్తే దానియేలు మీద ఉన్న దేవుని మహిమ సింహాల నోరులు మోయేసేటట్టుగా చేస్తుంది. దానియేలు జీవితం మీద ఉన్న మహిమ, అతని ముఖంలో కనబడుతున్న దేవుని మహిమ సింహాలను మౌనం చేసింది. అంటాను, నీ మీద దేవుని మహిమ కనబడితే నేను తిట్టాలనుకున్న వాళ్ళు కూడా మౌనమైపోతారు. నేను తిట్టాలని, నేను అవమానపరచాలి, పలానా ఆలోచిస్తారు, ఈరోజు వాళ్ళు ఎట్లయినా అవమానపరచాలి, ఎట్లయినా అవమానపరచాలి, ఎట్లయినా అందరి ముందు అపహాస్యంగా మాట్లాడాలి అని నీ గురించి అనుకుంటున్నారా? నువ్వు నిజంగా ప్రార్థన పరుడు అయితే, నీ మీద దేవుని మహిమ ఉంటే నువ్వు కనబడగలని వాళ్ళు మౌనం అయిపోతారు. దేవుడు మౌనం చేస్తాడు. నిన్ను ఎక్కడైతే అవమానపరచాలనుకున్నారో అక్కడ వాళ్ళు మౌనమైపోతారు, వాళ్ళ ప్రయత్నాలు మౌనమైపోతాయి. దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడు ఎప్పుడు తెలుసా? దేవుని మహిమ ఉన్నప్పుడు. దేవుని మహిమ ఉన్నప్పుడు ప్రయత్నాలు లేకుండా విజయాలు వస్తాయి. దేవుని మహిమ ఉన్నప్పుడు చిన్న ప్రయత్నం చేయకుండానే దానిల గురించి అద్భుతం అనిపిస్తుంది. ఈ ముగ్గురు చరిత్ర వస్తే దావీదు పోరాడాడు, సంసోను పోరాడాడు, దానియేలు ఏ పోరాటం లేదు. ప్రార్థన పరునికి, దేవుని మహిమ ఉన్న వ్యక్తికి ఏ పోరాటం లేకు. జీవితంలో కానీ, ఆత్మీయతలో కానీ, ఆత్మలో కానీ ఏ పోరాటాలు నిలబడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, అయ్యా పక్కింటోళ్ళతో ఎదురంటూ ఎప్పుడు పోరాటం. నువ్వు నిజంగా దేవుని మహిమను పొందుకుంటే ఏ పోరాటాలు నీకుండవు, ఏ ఆరాటం కూడా నీకుండదు. ఎందుకంటే తగిన సమయంలో తగిన స్థితిలో విజయాలు ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఏ పోరాటాలు మనకుండవు, అన్ని విజయాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రాజు కూడా అంటాడు, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను తప్పిస్తాడు, నీ దేవుడే నిన్ను కాపాడుతాడు, నీ దేవుడే నిన్ను గలపరుస్తాడు. ఈరోజు మనం సేవిస్తున్న దేవుడు మనకిచ్చిన మాట ప్రకారం ఈ నవంబర్ నెలలో మన గురించి గొప్ప సంగతులు వినబడేటట్టుగా దేవుడు చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యాలు వినబడేటట్టుగా దేవుడు జరిగించునుగాక. ఒకరోజు ఒక తండ్రి తనకు వాళ్ళ వైఫ్ డెలివరీ అవుతా ఉంది. డాక్టర్ చెప్పాడు, స్కానింగ్లో చూసాం కుమారుడు కనబడ్డాడు అని చెప్పారట.
తండ్రి ఒక ఫుట్బాల్ ఛాంపియన్. ఆ రోజు తనకు మ్యాచ్ ఉంది. ఉంటే తను వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించాలి. కానీ ఇక్కడ ఒకవైపు వాళ్ళ భార్యకు డెలివరీ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. నా కుమారుడు ఈ లోకంలో మొట్టమొదటిగా అడుగు పెట్టే సమయం నేను ఉండాలి అని చెప్పి అటు వెళ్ళలేదట. ఆ యొక్క విజయం సాధించడానికి దేశం తరఫున నిలబడి గొప్ప అవకాశం ఎంతమందికి వస్తుంది? కానీ ఈయన అన్నాడు, నా కుమారుడు నాకు ముఖ్యం, నేను రాలేనని చెప్పారట. తన ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారు, ఇక అది విజయం రాలేదు. అయితే తను డెలివరీ అయ్యాడు, వాళ్ళ కుమారుడు పుట్టాడు. తన కుమారుడు ఈ లోకంలో అడుగు పెడుతున్న ఆ మంచి సమయం నేను ఉండాలి అని చెప్పి తండ్రి ఉన్నాడట. కుమారుని కొరకు ఉన్నాడు. ఆ కుమారుని పెంచుతున్నప్పుడు ప్రతిసారి చెప్పాడంట, నువ్వు ఈ లోకంలో అడుగు పెట్టినప్పుడు నీ కొరకు నేను బంగారు పతాకను తెచ్చే ఒక విలువైన అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఎందుకు తెలుసా? నాకు బంగారం ముఖ్యం కాదు, బంగారం లాంటి నా కొడుకు ముఖ్యం. నా కొడుకు నేను మొట్టమొదటి ఆ గడియల్లో నేను చూడాలి, నేను ఎత్తుకోవాలి అని నేను విడిచిపెట్టాను బిడ్డ అని ఎప్పుడు చెప్పాడట. ఆ కరెక్ట్గా ఒక 25 సంవత్సరాలు 1952 సంవత్సరం రాగానే ఆ కుమారుడు, డాడీ నువ్వు నా కొరకు విడిచిపెట్టావు కదా, నువ్వు నా కొరకు ఆ యొక్క గోల్డ్ మెడల్ సాధించే అవకాశం పోగొట్టావు కదా, ఇప్పుడు నేను నీ స్థానంలో వెళ్ళి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ విజయాన్ని తీసుకొస్తాను అని చెప్పి ఈ కుమారుడు ఆ యొక్క ఫుట్బాల్ దాంట్లో వెళ్ళిన తర్వాత 1952 సంవత్సరంలో వాళ్ళ దేశం తరఫున గొప్ప విజయం సాధించి ప్రపంచంలో ఒక చక్కటి గోల్డ్ మెడల్ను ఆ వ్యక్తి సాధించాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట భయ ఏంటి మనకంటే తన కుమారునికి ఇచ్చిన విలువ తన కుమారుని కొరకు పోగొట్టుకున్న దాన్ని తన కుమారుని ద్వారానే దేవుడు సాధించి నడిపించాడు. అలాగే మనకు దేవుడు మనకు విలువిచ్చి, మనకు స్థానం ఇచ్చి, మనకు ప్రాధాన్యతనిచ్చి, తానున్న విలువైన సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు ఆయన బలియాగం అయ్యాడు. ఇప్పుడు ఆయన పేరు నిలబెట్టాల్సిన సమయం నీకు వచ్చింది. ఆయన నామాన్ని ఘనపరచడానికి సమయం నీకు వచ్చింది. ఆయన నామం లోకంలో అవమానపడకుండా ఘనపరిచేటట్టుగా నిలబెట్టాల్సిన సమయం నీకు వచ్చింది. ఆయన కుమారునిగా నువ్వు నిలబెట్టాలి. ఆ రోజు తన తండ్రి పక్షాన వెళ్ళి విజయం సాధించి తీసుకొచ్చాడు. ఈరోజు పరమ తండ్రి పక్షాన, క్రైస్తవుల పక్షాన, క్రీస్తు పక్షాన నిలబడి ఈ లోకంలో పరిశుద్ధతలో, ఈ లోకంలో ప్రార్థనలో, ఈ లోకంలో ఉన్న సాక్ష్యం సంపాదించుకుంటూ, ఈ లోకంలో ఉన్న పేరు సంపాదించుకుంటూ దేవునికి ఘనమైన పేరు నువ్వు తీసుకొని వచ్చుదువుగాక. దేవుని మహిమను పొందుకొందువుగాక. దేవుని మహిమ మన జీవితాల్లో కనబడునుగాక, మన కుటుంబాలు కనబడునుగాక, మన పిల్లల జీవితాల్లో ప్రకాశించునుగాక. తండ్రి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత మనకుంది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ లోకంలో దేవునికి అవమానం తెచ్చే పనులు మనం ఎప్పుడు చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా దేవుడే మనల్ని విజయం వైపు నడిపిస్తాడు. దానియేలు ద్వారా ఒక్క అవమానం దేవుడికి రాలేదు, ఒక్క అవమానం. కానీ సౌలు ద్వారా దేవుడు అవమానం పొందుకున్నాడు. దేవుడు దుఃఖపడ్డాడు, నేను ఎందుకు సౌలు రాజు చేశాను. అటువంటి పని నువ్వు చేయదు. దానియేలు ద్వారా రాజు కూడా దేవుని స్తుతించినట్టు దేవుడు చేస్తాడు. ప్రజలందరూ దానియేలు దేవుడే నిజమైన దేవుడని నిరూపించుకున్నాడు. దానియేలు తన భక్తి జీవితాన్ని, దేవుని మహిమ తన జీవితంలో ప్రకాశించేటట్టుగా, తన జీవితంలో కనబడేటట్టుగా తన ప్రార్థన జీవితాన్ని, భక్తిని కాపాడుకున్నాడు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, మనం లోకంలో నడుస్తున్నాం. చూడండి, బురదలో పెరుగుతున్న తామర పుష్పము బురదను అంటించుకోకుండా పెరుగుతుంది. అలాగే లోకంలో నడుస్తున్నాం మనం, మన పిల్లలు, మన కుటుంబాలు ఈ లోకపు వాంఛలు, ఈ లోకపు ఆశలు అంటకుండా ఒక పరిశుద్ధతను కాపాడుకుంటూ తండ్రి పేరును గలపరిచినట్టుగా జీవించుదుముగాక, బ్రతుకుదుముగాక, అలా నడుచుకుందుముగాక. మన డ్యూటీలలో, మన పనులలో, మనం వెళ్తున్న పనులలో ప్రతి గంటలో దేవునికి గలపరిచేటట్టుగా మనం జీవించుదుముగాక. ఈరోజు నిశ్చయంగా ఈ నవంబర్ నెల దేవుని మహిమ మన సంఘం మీద ఉదయించునుగాక, మన సంఘ బిడ్డల మీద ఉదయించునుగాక. వారు వెలిగించబడి ప్రకాశించబడుదురుగాక, వారు ఘనపరచబడుదురుగాక, వారు విజయాలు సాధించుదురుగాక. దేవుడు అకృప మీ అందరికి అనుగ్రహించునుగాక. దేవుడు అకృప ఈ నెల మీ అందరు పొందుకొందురుగాక. దేవుడు అకృప మీ అందరికి దీవించునుగాక. ఆమేన్. అందరం మోకరిద్దాం.
అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేద్దామా. ప్రభా, నీ పేరు నిలబెట్టే బిడ్డగా నన్ను మార్చయ్యా. నువ్వు నా కొరకు సింహాసనం విడిచిపెట్టి సిలువకు దిగి వచ్చా. సిలువకు మరణమయ్యా. ఈ లోకంలో నీవు నా కొరకు ఇచ్చిన ప్రాధాన్యత, నిన్ను ఘనపరిచేయడానికి అవకాశం నాకు దయచే ప్రభా. ఒక చిన్న ప్రార్థన చేద్దామా. అందరూ ప్రార్థన చేద్దామా. ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీద ఉండి, దేవా, దేవుని మహిమ ఉదయిస్తే వారి జీవితంలో చీకటి ఎలా దూరం అయిపోతుందో, దేవుని మహిమ ఉదయించిన స్టెఫెన్ జీవితం ఎలాగ వెలిగించబడిందో, ఎలాగ ప్రకాశించబడిందో, ప్రభువా, నీ కొరకు మొట్టమొదటి హతసాక్షి భాగ్యాన్ని ఎలాగ పొందుకున్నాడు. ప్రభువా, ఈరోజు నీ మహిమ మా జీవితంలో ఉదయించాలి. నీ మహిమ మా జీవితంలో కనబడాలి. అయ్యా, మేము కూడా వెలిగించబడాలి, మేము కూడా ప్రకాశించబడాలి, మా సాక్ష్యం ప్రకాశించబడాలి. రెండు చేతుల ఆకాశం ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దామా. అందరం ఎవరికి వారే తీర్మానం తీసుకుంటూ, దేవుని మహిమ ఉదయిస్తే స్టెఫెన్ ఎలా వెలిగించబడ్డాడు. 7 ఎన్నుకోబడ్డారు, ఒక్క వ్యక్తి మాత్రమే ప్రకాశించబడ్డాడు. 7 ఎన్నుకోబడ్డారు, 7 పేర్లు ఎక్కడ విడవల్ల ఒక్క స్టెఫెన్ పేరు మాత్రం, ఒక్క స్టెఫెన్ మాత్రం నిలబడితే అద్భుతాలు జరుగుతున్నాయి. తాను మాట్లాడితే కూడా ప్రజలందరూ ఆశ్చర్యపడే విధంగా జ్ఞానయుక్తమైన మాటలు తన జీవితంలో కనబడుతున్నాయి. దేవుని మహిమ ఉదయించిన వారి జీవితాలు అలాగుంటాయి. దేవుని మహిమ ఉదయించిన స్టెఫెను కృపతో నిండుకుంటున్నాడు, బలముతో నిండుకుంటున్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకుంటున్నాడు, విశ్వాసంతో నిండుకుంటున్నాడు. దేవుని గురించిన జ్ఞానయుక్తమైన మాటలు పలుకుతున్నాడు. తన నోట జ్ఞాన సంబంధమైన మాటలు వెలువడుతున్నాయి. ఈరోజు దేవుని మహిమ మన జీవితంలో ఉదయిస్తే, దేవా, నేను కూడా అలా మారాలి ప్రభు, నేను కూడా అలా మారాలి ప్రభు. రెండు చేతుల ఆకాశంలో పెట్టి చిన్న ప్రార్థన చేద్దామా. దేవా, నన్ను కూడా అలా మార్చు, నన్ను కూడా అలా మార్చయ్యా, నన్ను కూడా అలా దీవించయ్యా. ఒక మాట అడుగుదామా. దేవుని మహిమ ఉదయించిన యబ్బేజు జీవితం సహోదరులందరికంటే ఘనపరచబడింది, సహోదరులందరికంటే ఘనపరచబడింది. దేవుని మహిమ ఉదయించక ముందు, దేవుడు తన ప్రార్థన ఆలకించక ముందు, దేవుడు తన అడిగిన దయచేయక ముందు తన జీవితం ఎంత దౌర్భాగ్యంగా, అందరి ముందు హీనంగా, అందరి ముందు అవమానకరంగా, పుట్టినప్పటి నుంచి శాపాన్ని అనుభవిస్తున్నాడు. దేవుని మహిమ ఉదయించింది, తన జీవితంలో అవమానం కొట్టివేయబడింది. దేవుని మహిమ ఉదయించింది, తన్ని అవమానించిన, తన్ని అపహాసం చేసిన తన సహోదరుల ముందు 7 ఘనతలు ఎబ్బేచింది దేవుడు అనుగ్రహించాడు. గొప్ప ఘనత దేవుడు అనుగ్రహించాడు. గొప్ప ఘనత తను అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ ఉదయించిన దానియేలుకు ఏ పోరాటం లేదు. దావీదు పోరాడాడు, సంసోను పోరాడాడు, దానియేలు మాత్రం ఏ పోరాటం లేదు. దేవుని మహిమ ఉదయించినప్పుడు అడుగు పెట్టగానే పోరాటం ఆగిపోయింది, అడుగు పెట్టగానే శివము నోర్లు మూయబడ్డాయి. ఈరోజు రెండు చేతుల ఆకాశం ఎత్తి, దేవా, నా జీవితంలో ఆత్మలో పోరాటం, శరీర సంబంధమైన రోగాలతో పోరాటం, అనేకమైన పరిస్థితులతో పోరాటం, ఆర్థిక పోరాటం, అప్పులతో పోరాటం. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని మహిమని మీరు ఉదయిస్తున్నా కానీ ప్రతి పోరాటాన్ని దేవుడు ఆపివేయబోతా ఉన్నాడు. దేవుని మహిమ ఉదయిస్తుండగా దేవుని పేరు గలపరిచినట్టుగా నీ జీవితాన్ని దేవుడు మలుచుబోతా ఉన్నాడు. తన కుమారుని కొరకు బంగారు పతాకాన్ని సంపాదించే అవకాశం విడిచిపెట్టాడు. ఆ తండ్రి పేరు గలపరచడానికి ఆ కుమారుడు వెళ్ళి గొప్ప ఘనతను తండ్రికి తీసుకొచ్చాడు. గోల్డ్ మెడల్ సాధించి తీసుకొచ్చాడు. తండ్రి పోగొట్టుకున్న స్థానాన్ని కుమారుని ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతాడు. నిన్ను రక్షించడానికి ఆయన సింహాసనం నుండి సిలువకు దిగి వచ్చాడు. కేవలం నీకు స్థానం ఇవ్వడానికి, నిన్ను నరకం నుంచి విడిపించడానికి, నీ కుటుంబాన్ని వెలిగించడానికి
సింహాసనం విడిచిపెట్టి సిలువకు దిగి వచ్చాడు, సిలువలో బలియాగమయ్యాడు. ఈరోజు ఈ తండ్రి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత నీకుంది. లోకల్లో జీవిస్తున్నావు, నువ్వు డ్యూటీ చేసే దగ్గర, నువ్వు పని చేసే దగ్గర, కూలి పని చేసే దగ్గర, ఎక్కడికి వెళ్ళినా దేవుని నామానికి అవమానకరమైన స్థితి నీలో కనబడకూడదు. నీ ద్వారా దేవునికి ఘనత రావాలి, నీ ద్వారా దేవుని నామం హెచ్చించబడాలి, నీ ద్వారా దేవుని పేరు మారుమోగాలి. దేవుని నమ్ముకుంటే ఇంత పరిశుద్ధంగా ఉంటారా? దేవుని నమ్ముకుంటే ఇంత భక్తి కలిగి ఉంటారా? లోక అనుకునే విధంగా ఒక తామర పుష్పం ఎలాగైతే బురదలో నుంచి బురద అంటుకోకుండా పరిశుద్ధంగా ఉంటుంది, పరిశుద్ధంగా పెరుగుతుంది, అలాంటి స్థితి దేవుడు మనకి ఇచ్చినట్టుగా రెండు చేతుల ఆకాశం ఇచ్చిన ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభా, నీ మహిమ నాలో కలవడాలయ్యా, నీ మహిమ నా మీద ఉదయించాయి. ఇంకా నువ్వు అడిగితే దేవుడు దయచేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వడని అన్నాడు, వెదకుడి మీకు దొరుకునన్నాడు, తట్టుడి మీ కొరకు ప్రతి తలుపు తెరవబడుతుందన్నాడు. రెండు చేతుల ఆకాశం ఎత్తి, ప్రభా, నవంబర్ నెలలో అడుగు పెడుతున్నాను కానీ నలిగిపోయిన స్థితిలో అడుగు పెడుతున్నాను. అప్పుల్లో నలిగిపోయాను, అవమానాలతో నలిగిపోయాను, అపనిందలతో నలిగిపోయాను, అపహాసాలతో నలిగిపోయానయ్యా. ఈ నెల నేను గొప్ప విజయాన్ని చూడాలి, ఈ నెల పోరాటాలు ఆగిపోవాలి. ప్రార్థన చేద్దామా? రెండు చేతుల ఆకాశం. ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, నీకు వందనాలు. నీ మహిమ నా జీవితంలో ఉంచయ్యా, నీ మహిమ నా జీవితంలో ఉంచయ్యా.